వసుదైవ కుటుంబం మన సనాతన ధర్మానికి కోర్ ఫిలాసఫికల్ ఐడియా. అంటే ఈ భూమి మీద ఉన్న ప్రతి ఒక్కరూ ఒకే కుటుంబం అని. భూమి మీద ఉండే అందరినీ కొద్దిసేపు పక్కన పెట్టేద్దాం. కనీసం మన పక్కన ఉండేవాడిని కూడా కులం మతం అని మాట్లాడుతున్నామంటే అసలు మనం మనుషులమో పశువులు కూడా కలిసికట్టుగానే ఉంటాయి. వాటితో పోలిస్తే మనం ఇంకా హీనమైన బతుకుతున్నాం. మీ కులం పిచ్చి వల్ల 2 నెలల పసి బిడ్డ చనిపోయింది. దానికి రెస్పాన్సిబిలిటీ ఎవరిది? మనం అసలు 1800స్లో ఉన్నామా 2026లో ఉన్నామా నాకైతే సీరియస్లీ అర్థం కావట్లేదు. భూమి మీద ఇంకా ఇంతమంది బుద్ధి లేని వాళ్ళు ఉన్నారా? చంద్రునిపైకి రాకెట్ పంపించే స్టేజ్లో మనం ఉన్నాం, కానీ అదే చంద్రుడి నీడ చూసి భయపడతాం. అలాంటివి 891 మూన్స్ సోలార్ సిస్టంలో ఉన్నాయి. మనుషులందరూ ఒకటే అంటాం, మళ్ళీ దాంట్లో కూడా నీదో మతం నాదో మతం అంటాం. అదే మతంలో నీదో కులం నాదో కులం అంటాం. మళ్ళీ ఆ కులం విషయంలో కూడా పెళ్లిళ్ళలో ఎప్పుడైనా రచ్చలు చూసారా? ఒకే కులం వల్లే పెళ్లిళ్ళు చేసుకుంటుంటారు, కానీ ఇది మా ఆచారం, అది మీ ఆచారం, మీ ఆచారంతో మాకు అవసరం లేదంటుంటారు. పక్క మతాల వాళ్ళు వచ్చి మన మతం వాళ్ళని లాక్కెళ్తున్నారంటారు, కానీ మన మతం వాళ్ళని గుళ్ళల్లోకి రానివ్వరు. ఇంకా వెళ్ళమంటే వెళ్ళరా పక్క మతాల్లోకి? మాట్లాడండి, ఇప్పుడు మాట్లాడండి. మీరు తక్కువ కులాలు అనుకునే వాళ్ళకి మీకండగా మేమున్నామని నిలబడండి. కేవలం కొంతమందికున్న కులపిచ్చి వల్ల ఒక పసి బిడ్డ చనిపోయింది. ఎవరికి తెలుసయ్యా? ఆ బిడ్డ బతుకుంటే రేపొద్దున కల్పనా చావ్లా అయ్యేదో, కిరణ్ బేడి అయ్యేదో, లేక ఇందిరాగాంధీ అయ్యేదో. ఆ బిడ్డ వల్ల ఎంతమంది బాగుపడేవాళ్ళు. ఆ ఫ్యూచర్ని మీకున్న కులపిచ్చి వల్ల పూర్తిగా టైం లైన్ నుంచి తీసిపడేశారు. ఇంకొంతమంది అయితే అసలు మన దేశంలో మన రాష్ట్రంలో కులపిచ్చే లేదని వాదిస్తారు. మనోళ్ళు ఎప్పుడు కూడా తక్కువ కులాల వాళ్ళని దూరం పెట్టలేదని మాట్లాడతారు. ఇప్పుడు మాట్లాడండి అందరూ, మన దగ్గర కులపిచ్చి లేదా?